హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజీ అనంతపూర్ ఛానల్. మరి ఈ రోజు అయితే మీకు ఒక బిగ్ అప్డేట్ ఇద్దామని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగిందండి. పామురాయి నుంచి మీకు రెడ్డిపల్లి వరకు 4 లైన్ నేషనల్ హైవే 544D హైవే వర్క్ అయితే జరుగుతుంది కదా, కనెక్టింగ్ వర్క్. ఆ యొక్క అప్డేట్ ఇద్దామని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. ఈ మొత్తము ఈ లింక్ రోడ్ వచ్చేసి రెడ్డిపల్లి వరకు కలుస్తుంది. అక్కడ నుంచి 6 లైన్ వరకు దాదాపుగా అమరావతి వరకు వెళ్తుంది. సో ఇక్కడ చూస్తే మీరు ఆల్రెడీ వర్క్స్ అయితే మొదలైనాయి. మరి ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా నలుగురికి షేర్ చేయండి ఈ అప్డేట్. ఇప్పుడు మేమైతే ప్రజెంట్ దగ్గర పామరాయి దగ్గర ఉన్నామండి. అక్కడ ఆ చివరిలో ఉన్నది తడకలేరు, అది ఏరు. అక్కడ నుంచి వర్క్ అయితే మొదలైంది చూడండి. సో ఇక్కడ మీరు గమనిస్తే గన ఇక్కడ నుంచి కొర్రపాడు వరకు ఆల్మోస్ట్ 70% వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎక్కడికెక్కడ బ్రిడ్జ్ వర్క్లు మొత్తం అంతా కూడా వర్క్ చేస్తున్నారు. మీకైతే ఇప్పుడు ఇదంతా ఇక్కడ నుంచి ఆ చివరి వరకు చూపించడం జరుగుతుంది. సో ప్లీజ్ చివరి వరకు చూడండి, నలుగురికి ఈ వీడియోని షేర్ చేయండి. పామరాయి సైడ్ నుంచి రెడ్డిపల్లి వరకు వెళ్తున్నాము. ఇక్కడ చూడండి వర్క్ అయితే మొదలైపోయింది. అటుపక్క ఇటుపక్క సర్వీస్ రోడ్లు కూడా స్టార్ట్ అయిపోయినాయి. చూడండి ఇక్కడ ఇంకొక బ్రిడ్జ్ అయితే పడుతుంది. ఎందుకంటే ఇది వంకలు వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే బ్రిడ్జ్ వేయాలి కాబట్టి ఇక్కడ కూడా ఒక బ్రిడ్జ్ అయితే వేస్తా ఉన్నారు. ఇట్లాంటివి దాదాపుగా 5-6 బ్రిడ్జ్లు వస్తాయి. ఇటుపక్క అటుపక్క సర్వీస్ రోడ్డు. ఎంతలోకి ఇట్లా పోతుంది. ఇక్కడ సైడ్కి వచ్చేసి ఇట్లాంటి ప్లేట్స్ అన్ని కూడా పెడతా ఉన్నారు. ఇక్కడ కూడా ఒక చిన్న బ్రిడ్జ్ అయితే మొదలైంది. అంటే ఇక్కడ వంకలు ఎక్కువ ఉంటాయి కాబట్టి చూడండి, ఇది ఒక చిన్న మోరీలా కట్టినారు. ఇదంతా కూడా అక్కడ ఒక పెద్ద బ్రిడ్జ్ స్టార్ట్ అవుతుంది. ఇది చాలా పెద్ద బ్రిడ్జ్ అబ్బా. ఇంకా దీని మీద గడ్డర్స్ కూడా పెడతారు. నాకు తెలిసి ఇది ఏమైనా వంక ఎక్కువ వస్తున్నట్టుంది. సో చూడండి, పక్క వర్క్ అంతా కూడా జరుగుతూ ఉంది. బండ్లో వెళ్ళి చూపించాలి కాబట్టి అట్లనే ఉంటుంది వ్యూ. లైక్ చేయండి అన్న, సబ్స్క్రైబ్ చేయండి అన్న, మీకోసం చేస్తూ ఉన్నాము. మీరేమో అసలు సబ్స్క్రైబ్ చేయరు. ఇది ఆల్మోస్ట్ సౌడ్ నేల ఉంది, అదొక పెద్ద ప్రాబ్లము. అటుపక్క ఇటుపక్క చాలా శరవేగంగా జరుగుతున్నాయి పనులేమో. ఇది ఎర్రమట్టిది. ఇదంతా కూడా ఎస్ఆర్సి వాళ్ళ కాంట్రాక్ట్. మళ్ళీ ఇక్కడ బ్రిడ్జ్ వస్తుంది. ఎటు చూసినా అన్ని వర్క్సే. ఇక్కడ ఒక ఊరిలాగా పడుతుంది బ్రిడ్జ్. ఇక్కడ కూడా వర్క్ జరుగుతూ ఉంది. ఇక్కడ నుంచి ఇంకా తార్ రోడ్ వేసినారు అటుపక్క ఇటుపక్క. చూడండి ఇంకా మధ్యలో కూడా వస్తుంది. ఆల్మోస్ట్ చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది వర్క్. ఇంకెక్కడికి రోడ్ వర్క్ కంప్లీట్ అయింది. మళ్ళీ ఇక్కడైతే వర్క్ అయితే మొదలైంది. సో చూడండి చాలా వరకు అప్డేట్. అటుపక్క ఇటుపక్క సర్వీస్ రోడ్డు. ఇప్పుడు మేమైతే ఇట్లా సర్వీస్ రోడ్లోనే వెళ్తున్నాము. ఎక్కడికెక్కడ మొత్తం వర్క్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంది. ఇది కూడా చాలా పెద్ద రోడ్ వర్క్ అప్డేట్ అనండి. అక్కడ పైన చూడండి, ఆ ప్లేట్లన్నీ కూర్చోబెడుతున్నారు క్రెయిన్తో.
ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా బ్రిడ్జ్ అయితే వస్తుంది. అక్కడ పైన ఆల్రెడీ సిమెంట్ గడ్డర్స్ అయితే పెట్టేస్తున్నారు. ఇంకా అట్లనే స్ట్రైట్గా ఇంకా వర్క్ అప్డేట్ అయితే ఉంది, చూద్దాం. మీకు అటుపక్క నుంచి వెళ్తున్నాము. ఈ రూట్ వచ్చేసి ఇట్లా అదేంటి రెడ్డిపల్లి జైలుకి పోతుంది, ఇట్లేమో జంతులూరుకి పోతుంది. మేము ఇందాక ఇట్లా వచ్చినాము. ఇప్పుడు ఈ రూట్ వచ్చేసి ఇప్పుడు మీకు ఇట్లా రెడ్డిపల్లి ఊరికి వెళ్తున్నాము. ఇక్కడ వరకు చూడండి, ప్రజెంట్ ఇది అప్డేట్. ఇక్కడ నుంచి చూద్దాం పదండి. చూడండి, ఆ వర్క్ అంతా కూడా ఆల్రెడీ అక్కడంతా మట్టి అంతా తోలేస్తున్నారు. ఇప్పుడు సర్వీస్ రోడ్డు కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసినారు వెహికల్స్ పాస్ అవ్వడానికి. పెద్ద పెద్ద ట్రైన్లు అయితే ఉన్నాయి. ఈ బ్రిడ్జ్ ఇక్కడికి ఎండ్ అవుతుంది. ఇక్కడ చూడండి, మామూలుగా రోడ్డు కూడా వేస్తా ఉన్నారు, పక్క తార్ రోడ్డు వేస్తా ఉన్నారు. ఇదంతా మట్టి రోడ్డు చూడండి, లెవెల్ చేస్తున్నారు. అక్కడ ఆల్రెడీ తార్ రోడ్డు అయిపోయింది. ఎవరో ఒడ్లు వేసినారు అప్ప ఇక్కడ. అసలు ఈ కన్స్ట్రక్షన్ వర్క్ అంటేనే నిజంగా అబ్బాబ్బా దుమ్ము దుమ్ము. తార్ రోడ్ అయితే ఇక్కడ అంతా కూడా వేసేస్తారు. ఒక బ్రిడ్జ్ అంతకుముందు అయితే మేము ఇక్కడ వరకు వచ్చి అప్డేట్ ఇచ్చినాం, కానీ ఇదంతా రోడ్ అయ్యలేదు. ఇక్కడ ఒక బ్రిడ్జ్, ఇది వచ్చేసి వాటర్, ఇదే చిన్న కెనాల్ అయితే పోతా ఉంది, మరువ. ఇట్లా కిందికి వెళ్ళిపోతాయి వాటర్. వావ్, ఇదంతా కూడా రోడ్ అయిపోయిందండి. ఇంకా దగ్గర ఇంకా మేము హైవేలో కలుస్తా ఉన్నాము, తాడిపత్రి హైవేలోకి. ఇంకా నియర్ టు ఇంకా తాడిపత్రి హైవేలోకి అయితే కలుస్తా ఉన్నాం. ఆ పక్కన సర్వీస్ రోడ్డుకి ఇంకా మట్టి అయితే తోలుతా ఉన్నారు. ఇక్కడికి తార్ రోడ్ ఎండ్ అయిపోయింది. ఇంక మళ్ళీ ఇక్కడ కూడా బ్రిడ్జ్ స్టార్ట్ అవుతుంది. అటుపక్క ఇటుపక్క రెండు సర్వీస్ రోడ్లు అయితే మొదలైనవి. ఇక్కడ చూడండి, ఆ క్రేన్ తో ఆ పలకలన్నీ పెట్టేస్తున్నారు, తర్వాత మట్టి తోలుతారు. ఇక్కడ బ్రిడ్జ్ వస్తుంది. చాలా పెద్ద వర్కేనండి ఇది. రోడ్ ఫైనల్ గా మెయిన్ రోడ్డు దగ్గరికి అయితే చేరుకున్నాము. దాదాపుగా అరౌండ్ ఇంత 10 కిలోమీటర్లు ఉంటుందా, 10 కిలోమీటర్స్ పైన వరకు కవర్ చేసినాము. ఇంతకుముందు అయితే స్టార్టింగ్ ఇక్కడ వీడియో తీసాం కదా, ఇప్పుడు ఇక్కడ బీమ్స్ అయితే పెట్టున్నారు పిల్లర్లో. ఇది మెయిన్ హైవే, ఇక్కడ కలుస్తుంది. చూడండి, ఇట్లా వచ్చినాం మేము. ఇప్పుడైతే మనము రెడ్డిపల్లి దగ్గరకు ఉన్నాము. ఇంకా తాడిపత్రి రోడ్డు ఇది. సో ఇది ఏమంటే ఇక్కడ డైవర్ట్ అవుతుందండి, అనంతపూర్కి అట్లా వెళ్తుంది.
కానీ అక్కడ ఇంకా వర్క్ ఏం జరగదు, మొత్తం అంతా కూడా ఇట్లనే పామరాయికి వెళ్తుంది. లింక్ రోడ్ అనమాట ఇది. ఇంతకుముందు అంతా ఏం వర్క్ ఉండేది కదా, ఇప్పుడు చాలా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఐరన్ పిల్లర్స్ అంతా కూడా పెట్టేస్తున్నారు. ఇంకా ఇటుపక్క బ్రిడ్జ్ వర్క్ జరుగుతుంది. ఆల్మోస్ట్ వాళ్ళు ఎక్కడైతే ప్లెయిన్గా ఉందో అక్కడంతా తార్ రోడ్ వేసుకుంటూ వెళ్ళిపోయినారు. ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే నేషనల్ హైవే 544D అప్డేట్ అయితే ఇదండి. ఇంకా ఇక్కడ నుంచి మేము సింగనమల నుంచి కవర్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఇది కంప్లీట్ చేద్దాం, తర్వాత సింగనమల దగ్గర నుంచి అయితే తాడిపత్రి వరకు ఒక అప్డేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి ఇట్లాంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్.